హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఎండు రొయ్యలు టమాటా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. చాలామంది ఎండు రొయ్యలు నీచు వాసన వస్తాయని ఇష్టపడరు. ఈ నీచు వాసన అనేది రాకుండా ఎలా కమ్మగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే కడుపు నిండా తింటారండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను. అస్సలు నీచు వాసన అనేది రాదు. ముందుగా ఒక కప్పు వరకు ఎండు రొయ్యలు తీసుకున్నాను. వాటిలో ఉన్న తల, తోక అలాంటివన్నీ చిన్న చిన్నవి కట్ చేసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాగా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ విధంగా అంతా డ్రై రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసి అవి కాస్త వేగిన తర్వాత ఇక్కడ నేనైతే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటిని సన్నగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి కాస్త పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి అని వేసేసి బాగా కలుపుకోవాలి పోపునంతా. ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఈ ఎండు రొయ్యలు అనేది నీచు వాసన వస్తుందని చాలామంది ఇష్టపడరు, కానీ నీచు వాసన లేకుండా ఉంటుండే కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా అంత పోపంతా వేగిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా సన్నగా చోప్ చేసి వేసేసుకున్నాను. అంతా కలుపుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఈ రొయ్యలోకి వాటర్ అనేవి వేసి ఒక 1 to 2 minutes అలా నాననివ్వాలి. ఈ విధంగా వేయించుకొని ఈ వాటర్లో నానబెట్టడం వల్ల దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా మొత్తం వెళ్ళిపోతాయి. అలాగే నీచు వాసన అనేవి కూడా రాకుండా ఉంటుందండి. అంతలోపు మనం ఇక్కడ టమాటాలన్నీ బాగా మగ్గిపోయాయి. మగ్గిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కాస్త గరం మసాలా, కారం కూడా వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 to 2 minutes అలా కాస్త ఉడకనిచ్చిన తర్వాత దీంట్లోకి మనము ముందుగానే విధంగా కడిగి పెట్టుకున్న ఈ ఎండు రొయ్యలన్నిటినీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి ఇదంతా బాగా ఈ రొయ్యలకంతా పట్టే విధంగా అంతా కలిపేసుకొని మూత పెట్టి ఆ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి. కొంతమందికి ఇష్టపడితే దీంట్లో కాస్త ఈ వాటర్కి బదులు చింతపండు రసం కూడా వేసుకుంటారు. పులుపు కొంచెం ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళకి ఈ విధంగా వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అనేది బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఈ విధంగా ఉడికించుకుంటే మన ఎండు రొయ్యల కూర అనేది రెడీ అయిపోతుందండి. ఈ గ్రేవీ కాస్త కొంచెం ఇట్లా లూజ్గా వాటర్ ఉంటేనే మనకి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. అంతే, చాలా సింపుల్గా ఎండు రొయ్యల టమాటా కూర అనేది రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.